హాయ్ అండి. నమస్తే. నేను మీ అనిల్ కుమార్‌ను. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగుండాలా. శత్రువుల నుంచి, విరోధుల నుంచి మనము ఎవరికీ లొంగకూడదు. ఎవరికీ భయపడకూడదు. మనం చేస్తున్నటువంటి పనిని మనం నమ్ముకొని, మనం చేస్తున్నటువంటి జాబు ఏదైతే ఉంటుందో దాన్ని మనం నమ్ముకొని చాలా జాగ్రత్తగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలా. కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రార్థించుకోవాలా. ఎలాంటి శ్రమ నుంచైనా కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. మనం ఎప్పుడు చాలా నిజాయితీగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండి మన జీవితాన్ని చాలా సంపూర్ణంగా, తృప్తిగా జీవితాన్ని సమర్పించుకునేలాగా ఉండాల. తృప్తి అంటే ఎలా దొరుకుతుంది అంటే, ఒకరిది ఆశించకుండా మన కష్టార్జితం మీద మనం ఆధారపడుతూ దేవునికి మన దగ్గర ఉన్నటువంటిది లేనిది కావాల్సి ఉన్నది అనుకున్నప్పుడు దేవుణ్ణి మనం ప్రార్థించి అది సాధించుకున్నప్పుడు, అది మనకు దక్కినప్పుడు దానిలో మనం ఆనందపడాలి తప్ప, ఒకరి దగ్గర నుంచి మనం ఆశించి వాళ్ళ దగ్గర నుంచి మనము తీసుకుని వాళ్ళు ఏడుస్తున్నప్పుడు అలాంటిది మనకు అవసరం కూడా లేదు. కాబట్టి దేవుని యొక్క మాటలు ఎప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వినాలా, చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే అగ్ని ఆరదు, పురుగు చావదంట. మనిషి శరీరం చనిపోతుంది, మనిషి చనిపోతాడు, కానీ మనిషి యొక్క ఆత్మ మాత్రము ఎప్పటికీ కూడా చావదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునిలో మనం చాలా నమ్మకమైన బిడ్డలుగా మనము జీవించడానికి చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనమందరం కూడా చాలా మంచిగా దేవుని యొక్క వాక్యం చదువుకుంటూ, దేవుని యొక్క మాటలు వింటూ మనము పని చేసుకొని మన జీవితాన్ని మనము సంపూర్తి చేసుకునే విధంగా మనము ఉండాలి. మనము దేవుని యొక్క వాక్యం ఒకసారి చదువుకుందాం. దావీదు కీర్తన. యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి మెరతును. నా శరీర మాంసము తినుటకై దృష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉంటామో, దేవుణ్ణిలో మనం ఉంటామో, మన శత్రువులు మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళుటకు, వాళ్ళు మనల్ని టచ్ కూడా చేయకుండా వాళ్ళు దూరంగా ఉండే విధంగా మన దేవుడు మనల్ని చూసుకుంటాడు. కాబట్టి మన శత్రువుల చేతిలో నుండి కూడా దేవుడు మనల్ని విడిపిస్తూ ఉంటాడు. ఆయన చేస్తున్నటువంటి ప్రతి కార్యం కూడా అది మనిషిని జాగ్రత్తపరచాలా, మనిషిని చాలా నమ్మకంగా ఉంచాలా, మనిషిని చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంచాలని చూస్తూ ఉంటాడు దేవుడు. కాబట్టి మనము ఆయనకు నమ్మకంగా బ్రతకాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే దేవుని యొక్క మాటలు చాలా నమ్మకంగా ఉంటాయి, దేవుని యొక్క మనసు చాలా నమ్మకంగా ఉంటుంది. కాబట్టి మనం దేవునికి నమ్మకంగా ఉండాలని చెప్పేసి